శ్రీమాత్రే నమః. శుక్రవారం రాత్రి ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బే డబ్బు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి శుక్రవారం రోజు మనం పాటించాల్సిన పరిహారాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, మత గ్రంథాలలో లక్ష్మీదేవిని సంపద దేవత అని పిలుస్తారు. లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఎల్లప్పుడూ ఆనందం, శాంతి, శ్రేయస్సు కలిగి ఉంటుంది. వారి జీవితం అంతా భౌతిక ఆనందాలతో నిండి ఉంటుంది. అయితే ఈ వస్తువులు లేని చోట లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఒక వ్యక్తి లక్షలాది ప్రయత్నాలు చేస్తాడు. ఇందుకోసం నిత్య పూజలు చేస్తుంటారు, రకరకాల చర్యలు తీసుకుంటారు, అలాగే కష్టపడి పనిచేస్తారు. అయితే జ్యోతిష్యంలో ఇవన్నీ కాకుండా మరికొన్ని పరిహారాలు చెప్పారు. ఈ చర్యలు శుక్రవారం రాత్రి చేస్తే ఒక వ్యక్తి ధనవంతుడు అవ్వడం ఎవరూ ఆపలేరు. ఈ చర్యలు చేయటం వల్ల ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు, అలాగే భౌతిక సుఖాలు కూడా లభిస్తాయి. శుక్రవారం రాత్రి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం ఈ ప్రత్యేక పరిహారం చేయండి. మీరు జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, డబ్బు కష్టాలు మిమ్మల్ని వదలకుండా ఉంటే శుక్రవారం రాత్రి అష్టలక్ష్మి ఆరాధన ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రవారం రాత్రి లక్ష్మీదేవి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి. మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. అయితే ఆ మంత్రం ఏంటంటే, ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మీ హ్రీం సిద్ధయే అన్న మంత్రాన్ని మాత్రం మీరు మర్చిపోకుండా 108 సార్లు జపించాలి. ఇక శుక్రవారం రాత్రి మా అష్టలక్ష్మిని పూజించడానికి ఎర్రటి వస్త్రంపై మహాలక్ష్మి శ్రీయంత్ర చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆమెను సక్రమంగా పూజించండి. ఇలా చేయడం వల్ల వ్యాపారం పెరుగుతుంది. సనాతన ధర్మంలో అష్టగంధ విశేష ప్రాముఖ్యతను గురించి చెప్పారు. శుక్రవారం రాత్రి లక్ష్మీదేవికి తిలకం అష్టగంధంతో కూడిన శ్రీయంత్రానికి పూయాలని చెప్తారు. దీని వలన జీవితంలోని సమస్యలు తొలగిపోయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని నమ్మకం. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి విష్ణువును పూజించాలని నమ్ముతారు. శుక్రవారం రాత్రి దక్షిణవర్తి శంఖంలో నీరు నింపి మహావిష్ణువుకు జలాభిషేకం చేస్తే సమస్యలు తీరుతాయి, అలాగే ఇంట్లో డబ్బు రాక కూడా మొదలవుతుంది.